నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఖానాపూర్ మండలంలోని మస్తాన్ యల్లాపూర్ గ్రామానికి చెందిన శైలజాను అదే గ్రామానికి చెందిన అలేష్ రాజేష్తో 3 నెలల క్రితం వివాహం జరిగింది. ఒక్క నెల మాత్రమే భర్త అత్తింటి వారు మృతురాలితో అన్యోన్యంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే 2 నెలల నుండి వేధిస్తున్నారని, వేధింపులకు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని వారు చెప్పారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అల్లుడు మొత్తం వాళ్ళంతా ఒక మాట నేర్చుకొని వాళ్ళు ఏమేమి మాటలు చెప్పిండ్రో మొత్తం వాళ్ళు ఎప్పుడు ఆ చెప్పుడు మాటలు విని అట్లా చేసిండ్రు. లేదు సార్, 3 వారం రోజులు వాళ్ళు టార్చర్లు పెడుతున్నారు. ఇంతకుముందు మేము వచ్చినాము, వచ్చి ఎందుకు లొల్లి పెడుతున్నారు అని చెప్పినా కూడా బెదిరించినాం. మా పిల్లల్ని బెదిరించుకొని చప్పదాకా పోయినాం. అయినా కానీ పోయింది, మెటీరియల్ చెప్పించి పంపించినాం. వాళ్ళు లొల్లి పెట్టిండ్రట 2 రోజులు అయినట్టు అన్నం తినక. మరి చెప్పాలి కదా, మాకు వచ్చి ఇంటికాడ వాళ్ళ అమ్మకి చెప్పాలి కదా, అన్నం తింటలేదని చెప్పలేదు. చేతకు దొరకపోయినరు. వంట చేసింది, టిఫిన్ ఇచ్చి వచ్చిందట. ఇచ్చి వచ్చినాక ఆమె అట్లా చేసుకున్నది. ఏం లొల్లి పెట్టిండ్రు, లోపల తెలంగాణ ఏం టార్చర్లు పెట్టిండ్రు మాకు చెప్పలేరు. ఇక ఆమె తట్టుకోలేక ఇట్లా చేసుకున్నది. వాళ్ళు మొత్తం గితగానం ఘోరం చేస్తారో తట్టుకోలేకంట పిల్లని ఆగం చేసిండ్రు. ఏడుండి తల్లిదండ్రులకి చెప్పాలా, పిలిపియాలా, 10 మందిని మాట్లాడుకోవాలా, పానాలు తీస్తారా ఇట్లా తెలంగాణ పోతున్నాక టార్చర్లు పెట్టుడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పిల్ల పోతా మాకు పిల్ల దొరుకుతుందా? ఏలూరు జిల్లా